వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండువా. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడు కాన్స్టిట్యున్సీ అత్యంత కీలకమైన కాన్స్టిట్యున్సీ. ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ వైపు నుంచి మేఘా ప్రతాప్ అప్పారావు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2014 కంటే ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన సమయంలోనే అటు ఆయన వైఎస్ఆర్సీపీ వెంట నడిచే ప్రయత్నం చేశారు. అప్పటి నుంచి కూడా 2014 ఎన్నికల్లో మేఘా ప్రతాప్ అప్పారావుకు ఆ రోజు జగన్మోహన్ టికెట్ ఇచ్చారు. అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అదేవిధంగా 2019 ఎన్నికల్లో కూడా మేఘా ప్రతాప్కే వైపే జగన్మోహన్ రెడ్డి నిలబడ్డారు. మరోసారి మేఘా ప్రతాప్ అప్పారావు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుచున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నుంచి ఈసారి కూడా మేఘా ప్రతాప్ అప్పారావే నూజివీడు నుంచి పోటీ చేసే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. ఆ ప్రతాప్ అప్పారావును అక్కడి నుంచి కదిలించేందుకైతే జగన్మోహన్ రెడ్డి సాహసం చేయలేదని అనుకోవాలి. అయితే వేరే టీడీపీ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు టీడీపీలో అక్కడ 3 ముక్కులాటకు అవకాశం వస్తుందా అన్న చర్చ అయితే హాట్ టాపిక్ అవుతుంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. అక్కడ మనం చూసినట్లయితే గత 2 సార్లు 14లో కావచ్చు 19లో కావచ్చు ముద్రపోయిన వెంకటేశ్వరరావు అక్కడ బరిలో నిలబడ్డారు. ఆయన మేఘా ప్రతాప్ అప్పారావు చేతిలో గత 2 సార్లు కూడా ఓడిపోవడం జరిగింది. అయితే గత 4.5 ఏళ్లుగా ముద్రపోయిన అక్కడే ఉంటూ కాన్స్టిట్యున్సీ మీద ఒక గ్రిప్ పెంచుకునే ప్రయత్నం చేశారు. సో పార్టీ కార్యక్రమాలను కూడా ఆయన ఇనిషియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చారు. ఇక ఇదే సమయంలో మనం చూసినట్లయితే ముద్రపోయినకు పోటీగా అక్కడ ఎన్ఆర్ఐ నేత అయిన పర్వతనేని గంగాధర్ కూడా అదే స్థాయిలో ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు. ఎలాగైనా సరే టికెట్ తనకు రాకపోతుందా అనే అంచనాలతో అటు లోకేష్ పాదయాత్ర దగ్గర నుంచి అనేక అంశాల్లో కీలకంగా పర్వతనేని గంగాధర్ భాగస్వామ్యం అవుతూ వచ్చారు. సో ఈరోజు టికెట్ నాకంటే నాకు అంటూ కూడా ఈ 2 వర్గాల మధ్య ఎప్పటి నుంచి ఒక పోటీ అయితే నడుస్తూ ఉంది. ఎవరి ప్రయత్నాలు, ఒకరు చంద్రబాబు నాయుడు దగ్గర, ఒకరు లోకేష్ దగ్గర, ఎవరి ప్రయత్నాల్లో ఈ 2 నేతలు ఉన్నారు. అయితే ఇదే సమయంలో ఇంకొక ట్విస్ట్ అయితే అక్కడ చోటు చేసుకోబోతోంది. అది పార్థసారథి రూపంలో. ఈరోజు చూసినట్లయితే పెనమలూరు ఎమ్మెల్యేగా పార్థసారథి ఉన్నారు వైఎస్ఆర్సీపీ వైపు నుంచి మొన్నటిదాకా. ఆయన గతంలో వైఎస్ హయాంలో కూడా అక్కడి నుంచి ఎమ్మెల్యే అయి ఉన్నారు. ఆయన ఫ్యామిలీ గతంలో తన తండ్రి టీడీపీలో కూడా కీలక నేతగా పలుసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా అయిన హిస్టరీ అయితే ఉంది. సో ఆ తర్వాత రోజుల్లో ఆయన కాంగ్రెస్ నుంచి వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళున్నారు. సో ఈ క్రమంలో 2019లో పార్థసారథి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా పెనమలూరు నుంచి గెలవడం జరిగింది. పెనమలూరు నుంచి గెలిచిన తర్వాత ఎస్పెషల్లీ ఆయన యాదవ్ సామాజిక వర్గం బీసీ ఓటర్లు కూడా కృష్ణా జిల్లా పరిధిలో చాలా ఎక్కువగానే ఉన్నారు. 2 సార్లు కూడా తనకు ఆ క్యాబినెట్లో అవకాశం దక్కుతుంది తనలాంటి సీనియర్ నేతకని పార్థసారథి లెక్కలు కట్టినా బట్ జగన్మోహన్ రెడ్డి 2 సార్లు పార్థసారథిని పక్కన పెడతాం జరిగింది, కొలుసు పార్థసారథిని. అయితే ఇదే సమయంలో పార్థసారథి కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఒక అసహనం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. పర్టికులర్లీ 2014లో పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైన విజయవాడలో తన ఏదైతే సొంత స్థలాన్ని కూడా పార్టీ ఆఫీసు కేటాయించిన చరిత్ర పార్థసారథికి ఉంది. ఆ స్థాయిలో ఒక కమిటెడ్ లీడర్గా ఉన్నప్పటికీ తన మంత్రి పదవుల విషయంలో పక్కన పెట్టారని ఒక ఆవేదనకు ఆయన లోనయ్యారు. అదే అంశాన్ని బహిరంగంగా మాట్లాడే ప్రయత్నం చేసి జగన్ ఆగ్రహానికి కూడా కారణమయ్యారు. ఇక అప్పటి నుంచి కూడా పార్థసారథికి ప్రయారిటీ లేదనే ఒక చర్చ వచ్చింది పార్టీలో. ఇక ఇదే సమయంలో ఆయన టీడీపీలోకి వెళ్ళబోతున్న చర్చ కూడా ఇప్పటికే టీడీపీ నేతలతో టచ్లోకి వచ్చారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో ఈరోజు పెనమలూరు టికెట్ని జోగి రమేష్ కూడా అనౌన్స్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే పార్థసారథికి టికెట్ లేనట్టే అని చెప్పినట్టే. ఇక పార్థసారథి ఎప్పుడైతే టీడీపీలోకి రాబోతున్నారన్నారో టీడీపీ కూడా ఆయనకి రెడ్ కార్పెట్ పరిచే అవకాశం ఉందనేది ఒక నిజం ఈ రోజున. ఎందుకంటే అయితే ఎస్పెషల్లీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే బోడే ప్రసాద్ అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. గత ఎన్నికల్లో పార్థసారథి మీద ఓడిపోయినప్పటికీ పెనమలూరు నుంచి ఆయన టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతూ వస్తున్నారు. ఈరోజు అలా పార్థసారథి వచ్చినంత మాత్రానే ఈరోజు బోడే ప్రసాద్ని చంద్రబాబు నాయుడు ఎంతవరకు పక్కన పెడతారన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ స్థాయిలో బోడే ప్రసాద్కి కూడా అక్కడ ఒక సోలో ఇమేజ్ అయితే ఉందని చెప్పుకోవాలి. అందుకే చాలా వ్యూహాత్మకంగా ఈరోజు పార్థసారథిని నూజివీడు పంపించే ప్రయత్నం జరుగుతోందంటున్నారు టీడీపీ నుంచి. ఎందుకంటే నూజివీడు పరిధిలో బీసీ ఓట్ బ్యాంకు, పర్టికులర్లీ యాదవ్ సామాజిక ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువగా ఉంది. పార్థసారథి లాంటి ఒక సీనియర్ అయితే, ఎందుకంటే మేఘా ప్రతాప్ అప్పారావు లాంటి వాళ్ళకి చెక్ పెట్టాలంటే పార్థసారథి వల్లే సాధ్యమవుతుంది అని కూడా అంచనాలు వస్తున్నాయి టీడీపీ నుంచి. అదే సమయంలో పార్థసారథి ఫ్యామిలీకి నూజివీడు పరిధిలో ఒక హోల్డ్ కూడా టీడీపీకి ఒక యాడ్ ఆన్ ఎలిమెంట్ అయ్యే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. అందుకే ఈ రోజున పార్థసారథి పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే నూజివీడు టికెట్కి సంబంధించి పార్థసారథితో చంద్రబాబు నాయుడు చర్చించారనే వార్తలు కూడా వస్తున్నాయి. పార్థసారథి టీడీపీలోకి రావడమే తరువాత ఆయనకి నూజివీడు టికెట్ అనౌన్స్ చేసే అవకాశం ఉందనే అంచనాలు కూడా వస్తున్నాయి. అయితే ఎప్పుడైతే ఇలాంటి వార్తలు వచ్చాయి ఈరోజు అటు ముద్రపోయిన వర్గం కానీ ఇటు పర్వతనేని గంగాధర్ వర్గం కానీ చాలా సీరియస్గా మండిపడుతూ వస్తోంది. పార్థసారథి పార్టీలోకి వస్తే తమ పరిస్థితి ఏంటి అంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి చంద్రబాబు ఈ 3 పార్థసారథి ఎంట్రీ ఇచ్చి ఆయనకు నూజివీడు టికెట్ అనౌన్స్ చేసినట్లయితే అటు ముద్రపోయింది ఇటు గంగాధర్ను ఎంతవరకు కూడా చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేసే అవకాశం ఉంది. దెన్ ఈ ఎప్పుడైతే నూజివీడు వేదికగా ఇప్పుడు జరుగుతున్న 3 ముక్కలాటకు చంద్రబాబు నాయుడు ఎంతవరకు కూడా చెక్ పెట్టగలరు అన్న అంశం మాత్రం ఈరోజు చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతోంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.